హైదరాబాద్లోని రాయదుర్గంలోని ఓ ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అనుష బ్యూటిషియన్గా పనిచేస్తూ నల్లగండ్లలో ఉంటోంది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన అనుష తన పేరెంట్స్ వద్ద ఉంటోంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి అనుష వెళ్లిపోయింది. ఎంతసేపైనా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా అనుష స్పందించలేదు. రాయదుర్గంలోని ఓ ఓయో హోటల్లో అనుష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని అనుష పేరెంట్స్ కు పోలీసులు తెలిపారు. అనుష ఆత్మహత్యపై అనుమానాలున్నాయని రాయదుర్గం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని రాయదుర్గంలోని ఓ ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అనుష బ్యూటిషియన్గా పనిచేస్తూ నల్లగండ్లలో ఉంటోంది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన అనుష తన పేరెంట్స్ వద్ద ఉంటోంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి అనుష వెళ్లిపోయింది. ఎంతసేపైనా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా అనుష స్పందించలేదు. రాయదుర్గంలోని ఓయో హోటల్లో అనుష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని అనుష పేరెంట్స్ కు పోలీసులు తెలిపారు. అనుష ఆత్మహత్యపై అనుమానాలున్నాయని రాయదుర్గం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.